ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. అందరికీ నమస్కారం. 2019లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గెలుపుకి ప్రధాన కారణంలో కూడా మేనిఫెస్టోలో మనకి వీరుల గుడి అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. వీరుల గుడి తను రాగానే అధికారం చేపట్టిన వెంటనే వీరుల గుడిని ఎంతో డెవలప్ చేస్తానని మాటిచ్చి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేసిన గుడి ఇదే అనమాట. ఆయన అధికారం చేపట్టి ఇప్పటికే 5 ఏళ్ళు అవుతుంది. కానీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా దీనికి వెళ్ళి అసలు చూసిన గత అయితే కూడా లేదనమాట. ఎంతోమంది ఇక్కడికి చాలామంది భక్తులు మన రాష్ట్రాల నుంచి తరలిస్తుంటారు. వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా ఆయన కల్పించలేకపోయారు. ఇక్కడున్న వాగుని వాడుకునే ఫెసిలిటీ కూడా చేయించలేకపోయారు. ఈ 5 ఏళ్లలో ఇది శిథిలావస్థకు చేరేదాకా అసలు ఆయన కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. 2019లో ఏదైతే ఆయన మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన గుడిని మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ పీఠాధిపతులకు కానీ వచ్చే వాళ్ళకి కానీ అసలు భోజన సదుపాయాలు కానీ వసతులు కానీ ఇంకా అన్నీ ప్రొవైడ్ చేస్తానని ఎంతోమందికి హామీ కూడా ఇచ్చాడనమాట. కారంపూడిలో అంటే ఆయన గెలవడానికి ఏదైతే ఫస్ట్ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో ఇదే ఆ గుడి అనమాట. కనీసం దీనికి ఒక మినిమం వసతులు కూడా ఆయన కల్పించలేకపోయాడు. 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే కనీసం ఏమాత్రం ఎక్కడ వేసిన బోర్డులు అంటే అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళు చేసిన పనులు తప్ప ఇక్కడ కొత్తగా చేసిన పనులు అయితే ఏవీ లేవు. ఇక్కడ వీటి గురించి మిగతా విషయాలు కూడా ఇక్కడ నాయకులను అడిగి తెలుసుకుందాం మనం. అన్న చెప్పండి, ఇది అంటే దీన్ని కూడా డెవలప్ చేస్తానని చెప్పారు కదా, మరి 2019లో వాళ్ళు ఇచ్చిన హామీలు దాని ఎన్నో ఇచ్చాడు మొత్తం రామకృష్ణారెడ్డి. దాంట్లో ఇది చరిత్రలో నిలిచిపోయిన ఏర్ల దేవాలయం. ఈ దేవాలయానికి ఎప్పుడో ఎంతో చరిత్ర ఉన్నది. దీనికి ఆ గ్రౌండ్ కానీ ఈ గుడికి శిథిలావస్థలో ఉంది. మందిరాలు కానీ ఆ బయట పార్కులు కానీ ఇప్పుడు కనపడే ఇవన్నీ కూడా రామకృష్ణారెడ్డి కాకుండా టీడీపీ హయాంలో జరిగినాయి. పెయింటింగ్లు కానీ రీమోడలింగ్ మొత్తం పురావస్తు శాఖ వాళ్ళు సెంటర్లో ఫండ్స్ తోటి ఆ ముందు ప్రహరీ కానీ చుట్టూరు ఆర్సీలు కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి టీడీపీ హయాంలో ఈ గ్రౌండ్ మొత్తం ఈ ఉన్న డెవలప్మెంట్ కూడా ఇక్కడ కన్నమదాస్ మందిరం కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా సాపకూడు కోసం అది సపరేట్గా పెట్టింది. అది ఆయన 2019లో దీనికి నిధులు తీసుకొస్తారు హామీ ఇచ్చాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. అది ఇప్పటికీ అమలు కాలేదు. అమలు కాకపోగా దీన్ని పట్టించుకోలేదు. కనీస సదుపాయాలు కూడా లేవు. ఇక్కడ తెన్నాళ్ళు వచ్చినప్పుడు మేము దీని డబ్బులకు చాపకుడి కోసం అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మేము నిధులు కూడా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఏళ్ళగుడి తిన్నాల రోజు ఇక్కడికి జియో పాస్ చేసాం. అదేవిధంగా మండల పరిషత్ నుంచి కొంత డబ్బులు, స్థానిక సర్పంచ్ నుంచి కొంత డబ్బులు, ఆ డబ్బులే ఇప్పుడు తిన్నాలప్పుడు ఉపయోగపడుతుంది. కానీ ఈ 5 ఏళ్ళలో ఈయనైతే దీని శూన్యం మొత్తం చూస్తున్నారు కదా, ఎక్కడంతా శూన్యం, మట్టి కూడా లేదు. ఘాట్లు వాళ్ళు ఎక్కడి నుంచో ఎన్ని జిల్లాల నుంచి వస్తారు ఇక్కడ మొత్తం వీరాచార్యులు వాళ్ళ వంశీకుల ద్వారా వీరుల ద్వారా వంశపారంపరంగా వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. కనీసం వాళ్ళు పనుకోవడానికి సదుపాయాలు ఉండవు. వాళ్ళు తెచ్చుకున్న బలంలోనే లారీల్లో ఆటోల్లో పనుకొని పాపం 3-4 రోజులు కూడా బాగా ఇబ్బంది పడతారు. ఆ నీళ్ళల్లో అది కూడా నాగులేరికి మేము అప్పుడు పైప్ వేపిస్తే ఆ వాటర్ వస్తున్నాయి. మా టైంలో కనీసం సవర్లను పెట్టించాము, పెద్ద పైపులు వేసి స్నానం చేయడానికి. కనీసం స్నాన ఘట్టాలు ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా అప్పుడు వేసిందే. వాళ్ళు వెనక ఆ గదుల్లో పనుకుంటారు పాపం కొంతమంది. ఎక్కడ పడితే అక్కడ సాపలు వేసుకొని పట్టలు వేసుకొని. మరి ఎవరు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎవరు అడగలేదా? మరి ఆయన్ని అడుగుతున్నారు, ఆయన అడిగే ధైర్యం లేదు. గడపకు పోయిండు. ముందే వాలంటీర్లని పోలీసుని పెట్టి ఎవరైనా ఎమ్మెల్యేని క్వశ్చన్ వేస్తూ ముందే బెదిరిస్తాడు. వాళ్ళ మొత్తం ఈ నియోజకవర్గంలో 70 ఊర్లు తిరిగితే అన్ని ఊర్లు అసమవుతుంది. ఇంటింటికి తిరిగి గడప ఏం అడుగుతున్నాయని ముందే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఏం మాట్లాడే పని లేదు. కాగితాలు ఇవ్వద్దు, పిటిషన్లు ఇవ్వద్దు, ముందే వాళ్ళు ఆ బజార్ని ముందే ప్రిపేర్ చేస్తారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేని క్వశ్చన్ వేయకుండా వాళ్ళు కూడా కేసులు బోసులకి కొంతమంది అదిరిపోయి ఏం అడగరు, ఏదో దండం పెడితే పాంప్లెట్ తీసుకుంటారు. మొత్తం నియోజకవర్గం మొత్తం అదే జరిగింది. ఎక్కడ అభివృద్ధి లేదు, తట్ట మట్టి పోయేలా రోడ్డు లేదు, కాలువలు ఉన్నాయి, పంట కాలువలు అస్సలకి ఒక చెట్టు పెట్టేవాళ్ళు లేరు, గుంతలు పూసేవాళ్ళు లేరు, నాసు ఆకు తీసేవాళ్ళు లేరు. రైతులకి ఈ సంవత్సరం నీళ్ళు లేవు కాబట్టి మొత్తం కరువు తాండవిస్తుంది. అదేవిధంగా సీసీ రోడ్లు మేమేసి నీ తప్పితే ఎక్కడ ఒక సీసీ రోడ్డు లేదు. 5 ఏళ్ళలో ఎక్కడా లేదు. ఏదో ఒకటారా సెంట్రల్ ఫండ్ ఏదన్నా ఒకటారా వచ్చిందేమో కానీ
మేము వేల కిలోమీటర్లు వేసాం ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు. అసలుకి ఒక గొంతుగా చివరి గొంతుతో సహా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా మొత్తం అభివృద్ధి చేసాం. ఈ కారణపట్నంలో డ్రైనేజీ సమస్య అసలుకి ఎక్కడ పోయినా ఏ రోడ్డు మీద మురుగునీరు బయటే, దాంట్లో పొడి తీసేవాళ్ళు లేరు, డ్రైనేజ్ కట్టేవాళ్ళు లేరు. కారంపొడి వైండింగ్ ఎంత స్థలం ఉంది, ఆ రోడ్డు అంత మొత్తం రోడ్డు మీదనే ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది. అసలు పట్టించుకోడు ఎమ్మెల్యే, అతనికి ఓట్లు అప్పుడు మటుకు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడైతే చేతులు పట్టుకుని ఒక్కసారి చూడండి అని ఇప్పుడు బతిలాడుతుండే ఒక నైట్ రాజకీయాలు. ఇప్పటికి నాకు తెలిసి ఆయన ఒక 4 సార్లు గెలిచినట్టున్నాడు కదా. 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచి ఇప్పుడు జనం ఎక్కడ తిరస్కరిస్తారని ఇంటింటికి పోయి ఈ చేతులు కాదు కాళ్ళు అని బతిలాడుకుంటున్నారు. అభివృద్ధి చేస్తే ధైర్యంగా ఉండాలి కదా, ఎక్కడ అభివృద్ధి లేదు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి డబ్బులతోటో లిక్కర్ షాపులన్నీ వాళ్ళే, రెస్టారెంట్లన్నీ వాళ్ళే, విపరీతంగా మధ్య స్టాక్ పెట్టారు, విపరీతంగా డబ్బులు ఉన్నాయి, డబ్బులతోటి రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ పల్నాడు ప్రజలు బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలవడానికి కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళ ఓటుని ఎక్కడ కూడా వాళ్ళకి మెజారిటీ కూడా భారీ మెజారిటీ వస్తుంది ఈ నియోజకవర్గంలో. అందుకని స్టార్ట్ అయింది వాళ్ళకి. అదేవిధంగా పల్నాడు చూసుకొని మనకి మంచి ఎంపీ అభ్యర్థి వచ్చాడు, ఆయన చేశాడు మళ్ళీ అభివృద్ధి. ఆయన అసలు రాజకీయాలు ఎలక్షన్ వరకే రాజకీయాలు, అంతే. తర్వాత ఆయన చరిత్రలో ఎక్కడ కూడా ఒక పార్లమెంట్ పరిధిలో 4 నేషనల్ హైవే ఎక్కడ రాలా, ఈ పల్నాడులో వచ్చినాయి. 4 నేషనల్ హైవేలు, కేంద్ర విద్యాలయం, కాలేజీ, మెడికల్ కాలేజీ. అతను ఇంకా చాలా అక్కడ ఇజ్రాయిల్ ఉంది, ఇజ్రాయిల్ టెక్నాలజీ తోటి రైతుల్ని బాగా అభివృద్ధి చేసేందుకు అక్కడ బాగా గుల్లపాడు దగ్గర వ్యవసాయ కళాశాల దాంట్లో పెట్టారు. అదేవిధంగా వరికపూడిశాలకి అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా దానికి అనుమతులు ఇచ్చాడు. అవి నేను తెచ్చినా ఉంటాడు ఇప్పుడు. ఆ రాయి కూడా టౌన్లో వేసారు వాళ్ళు, అక్కడ పోయి చూసి ఇరిగేషన్ మంత్రికి కూడా తెలియదు. ఈ రకంగా ఏదో అబద్ధాలు చెప్పబోతున్నారు, 10 రోజులు తెలియపోద్ది కదా, ఏ ఇబ్బంది లేదు. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారు ఈ నియోజకవర్గం. ఎంపీ మటుకు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు, మంచి మనిషి, వ్యక్తి, చాలామంది సహాయం చేశాడు, చదువు సహాయం కానీ వ్యక్తిగత సహాయం కానీ చాలా సందర్భాల్లో ఎంపీ గారు ఈ నియోజకవర్గం రావటం ఈ నియోజకవర్గం చేసిన పుణ్యం. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మారెడ్డి రావటం ఎటువంటి కనీసం అతని మీద ఒక మచ్చలేదు. 4 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న కుటుంబానికి ఎక్కడ అవినీతి మరకలేదు, అంత అవసరం లేదు. అతను కావాలనుకుంటే ఎన్నో కోట్లు సంపాదించేవాడు. అలాంటి మంచి వ్యక్తిని మాకు ఎంపీని పంపించినందుకు చంద్రబాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం యువ నాయకుడు లోకేష్ గారికి పేరు ధన్యవాదాలు. అన్న, ఈ ప్లేస్ని డెవలప్ చేస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చారు కదా, లాస్ట్ 5 yearsగా ఏమైనా చేశాడా? మరి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేశాడా? 2019 ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓట్ల కోసం ఈ వీర్ల దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, వీర్ల దేవాలయాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి, అదేవిధంగా తిరునాళ్ళకు వచ్చే భక్తులకు సకల వసతి సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఓట్లు అయితే దండుకున్నాడు. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1 పని కూడా ఈ దేవాలయం అభివృద్ధికి ఈ రామకృష్ణారెడ్డి చేయలేదు. చేయకపోగా ప్రతి సంవత్సరం భక్తులు లక్షలాదిగా వస్తారు తిరునాళ్ళకి. 5 రోజుల పాటు జరుగుతుంది వీర్ల తిరునాళ్ళ. లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటే రాష్ట్రం నలుమూలల నుంచి వాళ్ళకి కనీస వసతి సౌకర్యాలు కల్పించడం కూడా చేతగాని అసమర్థ శాసనసభ్యుడు ఈ రామకృష్ణారెడ్డి. తిరునాళ్ళు వస్తుందంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరునాళ్ళు వస్తుందంటే ఒక 20 రోజుల ముందునే సమీక్ష చేసుకొని అధికారులను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలుగా వసతి సౌకర్యాలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లు చేసేవాళ్ళం. కానీ ఈ 5 సంవత్సరాల్లో మాత్రం తిరునాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డా కూడా పట్టించుకోవడం పాపాన పోలేదు ఈ అధికారులు. అది ఈ రామకృష్ణారెడ్డి చేసిన నిర్వాహకం. గతంలో ఏం చెప్పాడు ఈ రామకృష్ణారెడ్డి? ఈ వీరుల తిరునాళ్ళని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తానని చెప్పి మాట తెప్పాడు. రాష్ట్ర పండుగగా కాదు, కనీసం అన్నదానానికి చాపగూడు బ్రహ్మనాయుడు గారు ఆ రోజు చాపగూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కులమతాలకు అతీతంగా ఇక్కడ అందరూ సహపంక్తి భోజనాలు చేయాలని చెప్పి ఆ కార్యక్రమం పెడితే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జెడ్పీ నిధుల నుంచి, మండల పరిషత్ నిధుల నుంచి, పంచాయతీ నిధుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చాపకూడు పెడితే ఈ 5 సంవత్సరాల కాలంలో చాపకూడు కూడా ఏదో ముక్కుబడిగా చేశారు తప్ప చాపకూడు కూడా కనీసం సౌకర్యాలు కల్పించాలి. వీళ్ళు అధికారం కోసం కేవలం అబద్ధాలు ఆడటం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేవాలయానికి సంబంధించి చేయలేదు. మరలా ఇప్పుడు మోసపూరితంగా మరలా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాము, ఈ సౌకర్యాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం చేయలేకపోయారు. మరి తర్వాత ఇప్పుడు రేపు బ్రహ్మారెడ్డి గారు దీనికి ఏమైనా చెప్పారా?
ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా నాయకుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైతే మేము రామకృష్ణారెడ్డి లాగా అబద్ధాలు చెప్పం. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ దేవాలయానికి అభివృద్ధి చేస్తాం. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తాం. పీఠాధిపతులకు కానీ వచ్చే భక్తులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.